దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 3 పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా మరొకరిని ఢిల్లీ వాసిగా గుర్తించారు. నిందితులు దేశ రాజధానిలోని పలు కీలక పోలీస్ స్టేషన్లు, అత్యధిక రద్దీ ఉండే ప్రార్థనా స్థలాల వద్ద ఇప్పటికే రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు నిర్ధారించారు. పండుగల సీజన్ లక్ష్యంగా నగరంలో పెద్ద ఎత్తున దాడులు, పేలుళ్లకు వీరు ప్లాన్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 2 అత్యాధునిక విదేశీ పిస్టళ్లు, 9 లైవ్ బుల్లెట్స్, 5 మొబైల్ ఫోన్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సరిహద్దుల అవతల ఉన్న ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని, పంజాబ్ సరిహద్దుల గుండా డ్రోన్లను ఉపయోగించి ఆయుధాలను, భారీగా మాదక ద్రవ్యాలను దేశంలోకి రప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ విక్రయించగా వచ్చిన డబ్బును ఉగ్రవాద ఆఫీసులకు వాడుతున్నట్టు తేలింది. ఈ అంతర్జాతీయ నెట్వర్క్తో సంబంధం ఉన్న మరికొందరి కోసం ఢిల్లీ, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.